ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ లో ఉన్నటువంటి ఫార్ములాస్ బేసిక్స్ అన్నమాట అవి గనక మీరు నోట్ చేసుకుంటే మీకు బెటర్ గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. సో ఇప్పుడు మనకి ఈరోజు క్లాస్లో వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ ఆల్జీబ్రా. ఈ ఆల్జీబ్రా నుంచి నేను మొన్న మీకు చాలా క్లియర్ కట్గా చెప్పాను ఎన్ని మార్క్స్ వస్తుంది ఏంటి అనేది. సో ఒకసారి జస్ట్ రీకాల్ చేద్దాం. దీంట్లో టోటల్గా మనకు వచ్చేది 16 + 19 22 మార్క్స్ వస్తుంది. ఈ యొక్క ఆల్జీబ్రా యూనిట్ 1 నుంచి 22 మార్క్స్ మీకు రావడం జరుగుతుంది. ఈ 22 మార్క్స్లో ఫస్ట్ చాప్టర్ అంటే యూనిట్ 1ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. అది ఒకటి ఫంక్షన్స్ అంటారు, ఫంక్షన్స్. రెండోది పార్షియల్ ఫ్రాక్షన్స్, మ్యాట్రిసెస్. ఈ ఫంక్షన్స్ నుండి మీకు ఒక షార్ట్ ఆన్సర్ అనేది రావటం జరుగుతుంది. ఈ ఫంక్షన్ నుంచి ఒకే ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది, అంటే 3 మార్క్స్ వస్తుంది. తర్వాత ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి కూడా ఒక 3 మార్క్స్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ మ్యాట్రిసెస్ నుంచి 16 మార్క్స్, అంటే ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం 2 షార్ట్ ఆన్సర్స్ రావడం జరుగుతుంది. సో టోటల్గా ఒక యూనిట్ 1 నుండే మనకి 22 మార్క్స్ రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫస్ట్ ఫంక్షన్స్ అనేటువంటి చాప్టర్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఈ డెఫినేషన్స్ ఆఫ్ సెట్, ఆర్డర్డ్ పేర్, నెక్స్ట్ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్, దాని తర్వాత రిలేషన్స్, ఫంక్షన్స్, డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్, వన్ అండ్ ఆన్ టు ఫంక్షన్స్, ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్. ఇవి. సో ఈరోజు క్లాస్లో మనం చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ యొక్క డెఫినేషన్ ఆఫ్ సెట్, తర్వాత ఆర్డర్డ్ పేయర్ అనేది చెప్తాను. తర్వాత దీని మీద ఉన్నటువంటి కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ అనేది చెప్తాను. అయితే ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫంక్షన్స్ మీద ఒక బిట్ కూడా రాదండి. ఓన్లీ పాలిటెక్నిక్లోనే మీకు 3 మార్క్స్ అనేది రావటం జరుగుతుంది. సో క్లాస్లో స్టార్ట్ చేస్తే ఈ యొక్క ఫంక్షన్స్ అంటే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అంటారు మేజర్గా. దీనికి వచ్చేసరికి ఫస్ట్ అసలు సెట్ అనేది తెలియాలి. సెట్ అంటే ఏంటి? సెట్ అంటే జనరల్గా మీకు ఇది 8th స్టాండర్డ్లోను 9th స్టాండర్డ్లోను వచ్చి ఉంటుంది. తెలుగు మీడియం అయితే సమితి అంటారు. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపులే, మీరు మీ యొక్క ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్, సపోజ్ మీరు ట్రిపుల్ బ్రాంచ్ అనుకుంటే, మీరు ఒక షాప్కి వెళ్ళి ట్రిపుల్ ఫస్ట్ ఇయర్ యొక్క సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్స్ సెట్ ఇవ్వమని అంటారు. ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ సెట్ ఇవ్వమని అంటారు. అన్నారు అనుకోండి, దాంట్లో అతను ఓన్లీ ట్రిపుల్ఈకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, సపోజ్ ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత మీ యొక్క బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, తర్వాత ఇంజనీరింగ్, డ్రాయింగ్, మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు? 4 + 3 7 సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలి. కానీ అతను మీకు బ్రాంచ్ 1 ఇవ్వకుండా మెకానికల్ సబ్జెక్ట్ అయినటువంటి ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు ఇది ఇప్పుడు సెట్ అవుతుందా? రెస్పాండ్ ఎనీవన్? అవ్వచ్చు. అవ్వదు. Yes, sir. ఎందుకు అంటే ఆ ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేటువంటి సబ్జెక్టు మీ యొక్క ట్రిపుల్ఈకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు. ఓకే. సో ట్రిపుల్ఈకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు కాబట్టి, అంటే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది సెట్ కాదు. అదే మీకు బ్రాంచ్ 1 ఇచ్చారనుకోండి, ఇంజనీరింగ్ మెకానిక్స్ కాకుండా, ఇది మొత్తం కూడా వీటన్నిటిని కలిపి ఏమంటారు అంటే సెట్ అని అంటారు. అదే ఇక్కడ ఇచ్చినటువంటి డెఫినేషన్, వెరీ సింపుల్గా. ఏ సెట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే అందులో ఉన్నటువంటి అన్నీ కూడా సేమ్ అవ్వాలి. సపోజ్ ఒక డజన్ యాపిల్ తీసుకోండి, అందులో ఒక దానిమ్మ వేసారనుకోండి,
అప్పుడు ఇది ఏమవుతుంది? అది సెట్ అనేది కాదు, అంటే డిఫరెంట్. ఓకే, సెట్ ఆఫ్ యాపిల్స్ అంటాం, కానీ దాంట్లో అదర్ ఎలిమెంట్ ఉంది కదా, సో అది సెట్ కాదు. అందులో ఉన్నటువంటి అదర్ ఎలిమెంట్ని తీసేశారనుకోండి, అది సెట్ అవుతుంది. అర్థమైందా, అర్థం కాలేదా? సెట్ అంటే ఏ సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, దానికి ఒకటి అంటే విభిన్నంగా ఉండాలి. అంటే వేరే ఏదన్నా వస్తే కనుక అది సెట్ అవుతుంది. ఇక్కడ ఒకటి చూడండి, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. మీకు ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా డిఫరెంటే, కానీ దేనికి సంబంధించినవి? ఒక ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి, ఆ ఫస్ట్ ఇయర్కి సంబంధించింది సెట్ అన్నమాట. నా ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి వీటిలో వెరిఫై చేసుకుంటే, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేంటి? ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్స్ అన్నిటిని కలిపి ఒక సెట్గా, అంటే టోటల్గా ఇప్పుడు వరకు ఎవరైతే ఉన్నారో వాటన్నిటిని కలిపి ఒక సెట్గా క్రియేట్ చేశాం. కాబట్టి ఇది ఏమవుతుంది? సెట్ అవుతుంది. వేరేజ్ ఇది చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఇన్ విశాఖపట్నం అని ఇచ్చారు. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఇన్ విశాఖపట్నం. ఈ ఇంటెలిజెంట్ పర్సన్స్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? చేయలేం, అది అన్డిఫైనబుల్. అంటే ఒక్కొక్కరి యొక్క ఇంటెలెక్చువల్ పవర్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది, అలా డిఫరెంట్ వేస్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫైనల్గా ఏంటి అంటే, ది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కలెక్ట్ చేస్తా అంటే ఒక సపోజ్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు అనుకోండి. వాట్ ఆర్ ద న్యాచురల్ నెంబర్స్? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో ఇదంతా కూడా ఏంటి అంటే ఒక సెట్. అదే దీంట్లో మళ్ళీ -1, -2 ఇలా పెట్టామనుకోండి, అది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబరు అవ్వదన్నమాట. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి యొక్క డెఫినేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే సెట్ అనేది మనం ఎలా రాస్తాము అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కొన్ని కండిషన్స్ ఉంటుంది. కండిషన్స్ అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ బిలాంగ్స్ టు ద సెట్ అండి. ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్. సపోజ్ మీరు ఇక్కడ ఇందాక ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా కొన్ని సబ్జెక్ట్స్ రాసుకున్నారు. వీటన్నిటిని ఏమంటారు అంటే ఎలిమెంట్స్ అంటారు. అర్థమవుతుందా? సెట్ని మనం జనరల్గా ఇలా కర్ల్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాము. మీరు చైల్డ్హుడ్లో అప్ టు 10th క్లాస్ వరకు కూడా ఈ సెట్ అనేది చూసుంటారు. సో ఇది ఇలా బ్రాకెట్ ఇచ్చారు అంటే అది సెట్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, ఈ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా సపోజ్ నేను నెంబర్స్ తీసుకున్నా 1, 2, 3, 4 ఇలా, ఇదేమవుతుంది? ఇది కూడా సెట్టే. సో ఈ ఇందులో ఉన్నటువంటి ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ ఆబ్జెక్ట్స్ ఏమంటారు అంటే ఎలిమెంట్స్ అంటారు. ఈ ఎలిమెంట్స్ ని మనం ఇదే ఇచ్చారు చూడండి, ద ఆబ్జెక్ట్స్ బిలాంగ్స్ టు ద సెట్ ఆర్ కాల్డ్ ద ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద సెట్. మెంబర్స్ ఆఫ్ దట్ సెట్. ఈ సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అంటే ఈ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ నువ్వు ఏదైతే పెడుతున్నావో అవన్నీ కూడా మనకి ఏమవుతుంది అంటే ఎలిమెంట్స్ అంటారు, లేదా మెంబర్స్ ఆఫ్ ద సెట్ అంటారు. జనరల్గా ఈ యొక్క ఎలిమెంట్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్తో ఉంటాయి. ఏ, బి, సి ఇలా ఎలిమెంట్స్ వచ్చేసరికి మీకు స్మాల్ లెటర్స్తో ఉంటాయి. వేరేజ్ సెట్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్స్తో ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఏ సెట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, లేదా సెట్ బి ఈక్వల్ టు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా పెట్టాం. సో ఇప్పుడు చూడండి, ఏ అనేటువంటి దాన్ని ఏమంటారు అంటే సెట్ అంటారు. బి అనే దాన్ని సెట్ అంటారు. ఇందులో ఉన్నటువంటి 1, 2, 3, 4 వీటన్నిటిని ఏమంటారు అంటే ఎలిమెంట్స్ అంటారు. వాటిని ఎలిమెంట్స్ అంటారు. ఓకే, అలానే ఇక్కడ మనకి ఇంకొక విధానం, ఇంకొక ప్రొసీజర్ ఉంది. ఏంటి అంటే ఇంకొక స్టెప్, రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్. ఈ సెట్ సార్ సెట్ గురించి ఇంకొకసారి చెప్తారా సార్? వచ్చారా? అవును సార్. అది రిపీటెడ్ వీడియో పంపిస్తాను, తర్వాత ముందుకు వెళ్ళదు లేదు. సరే.
ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే, మ్యూట్ చేసుకోండి కొద్దిగా. ఓకే, రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్కి వచ్చేసరికి మనకి ఒక సెట్ని 2 డిఫరెంట్ వేస్గా రిప్రజెంట్ చేస్తారు. ఒకటి వచ్చేసరికి రోస్టార్ ఫామ్, ఇంకొకటి సెట్ బిల్డర్ అంటారు. రోస్టార్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్. సెట్ని 2 రకాలుగా రిప్రజెంట్ చేస్తారు. ఒకటి రోస్టార్ ఫామ్ అంటే చెప్తాను, సెట్ బిల్డర్. ఈ 2 రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. అందులో ఫస్ట్ది మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఎనీ సెట్. ఇక్కడ చూడండి, రోస్టార్ ఫామ్కి వచ్చేసరికి ఏ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై లిస్టింగ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ సెపరేటెడ్ బై కామాస్ అండ్ ఎన్క్లోజ్డ్ బై కర్లూర్ బ్రాకెట్స్. ఇదిగో 1 2 1 కామా 2 కామా 3 కామా 4. ఇది ఒక రిప్రజెంటేషన్. ఇదే రోస్టార్ ఫామ్. అంటే మనకి ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా కామాస్లో పెడితే అది రోస్టార్ ఫామ్ అవుతుంది. ఓకే, ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని కామాస్తో పెడితే కనుక అది రోస్టార్ ఫామ్ అంటారు. వెరాజ్ సెట్ బిల్డర్కి వచ్చేసరికి మీకు చూడండి, సెట్ బిల్డర్ set is represented by certain common property or rule which give us all the elements of the set and enclosed by curly brackets. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సపోజ్ ఏ ఈక్వల్ టు, ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ బై పి ఆఫ్ ఎక్స్, ఎక్స్ బై పి ఆఫ్ ఎక్స్ ఇలా తీసుకున్నారంట. ఇక్కడ ఈ ఎక్స్ అని పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ప్రాపర్టీ. ఏదైతే ప్రాపర్టీ ఉందో ఇది ఇలా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే లేదా ఇంకొక విధంగా ఎలా అంటే దట్ ఈస్ ఎక్స్ సెమీకోలన్ సచ్ దట్ అంటారు దీన్ని పి ఆఫ్ ఎక్స్, పి ఆఫ్ ఎక్స్, ఎక్స్ సచ్ దట్ పి ఆఫ్ ఎక్స్. అంటే ఈ యొక్క పి ఆఫ్ ఎక్స్ అనేది దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనమాట. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది లేదా -1 అవుతుంది. ఇది చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1, బికాజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇది ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 1 కానీ ఎక్స్ ఈక్వల్ టు -1 కానీ. అంటే ఇప్పుడు ఈ దీన్నే ఇక్కడ అనుకోండి పి ఆఫ్ ఎక్స్, ఇది ఒక ప్రాపర్టీగా ట్రీట్ చేస్తే పి ఆఫ్ ఎక్స్ అంటే ఈ 1 కానీ -1 కానీ, అంటే ఈ యొక్క సెట్లో ఏమున్నట్టు అంటే 1 -1 ఉన్నట్టు, దీనికి రిలేటెడ్గా ఉన్నది. సో ఈ విధంగా కూడా మనం సెట్ని ఇలా రిప్రజెంట్ చేస్తే రోస్టార్ ఫామ్ అంటారు. ఇలా రిప్రజెంట్ చేస్తే మనకి సెకండ్ డిఫరెంట్ మెథడ్, దట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్లో సెట్ బిల్డర్ అంటారు. ఇదేమో రోస్టార్ ఫాము, ఇది వచ్చేసరికి సెట్ బిల్డర్. సెట్ బిల్డర్ అంటే ఒక ఈక్వేషన్, ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లో కనుక ఇచ్చినట్లయితే ఆ యొక్క సెట్ని సెట్ బిల్డర్ అంటారు. అదే రోస్టార్ ఫామ్లోకి వచ్చేసరికి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా కామాస్లో పెట్టుకుంటే అదే అవుతుంది, కామాస్లో పెట్టుకుంటే అదే సెట్ అవుతుంది. సో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తా చూడండి, ఇదిగోండి. మనకి జనరల్గా వొవెల్స్ ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి వొవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇవే కదా వొవెల్స్. సో దాన్ని ఒక సెట్గా ఫామ్ చేశాను అనుకోండి. సపోజ్ వొవెల్స్ అంటే సింబల్ వి కాబట్టి వి ఈక్వల్ టు ఏఈఐఓయు, ఇది సెట్. ఈ సెట్ని, ఇదే సెట్ని ఇది ఇప్పుడు ఏ ఫాము? రోస్టార్ ఫాము. ఎలిమెంట్స్ మధ్యలో కామాలు పెట్టాను కాబట్టి అదే ఇక్కడ ఇచ్చింది. ఎలిమెంట్స్ మధ్యలో కామాలు పెట్టాను కాబట్టి ఇది రోస్టార్ ఫామ్. ఇది
రోస్టర్ ఫార్మేట్. అదే సెట్ బిల్డర్ ఫామ్లోకి వచ్చేసరికి చూడండి, వి ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్, ఎక్స్ ఈజ్ ది వోవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇక్కడ ఈ టర్మ్ అనేది తీసుకొచ్చాడు. ఇదే పి ఆఫ్ ఎక్స్, దాని యొక్క ప్రాపర్టీ. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి వోవెల్స్ అన్నీ కూడా ఓకే. ఇప్పుడు ఇది ఇది ఒకటే, కానీ రిప్రజెంట్ చేసేటువంటి మెథడ్ అనేది డిఫరెంట్గా ఉంది. ఓకే, కామాలు పెడితే అది రోస్టార్ ఫాము, లేదా ఒక ఈక్వేషన్ ఫామ్లోకి కానీ, లేదా ఒక ప్రాపర్టీ ఫామ్లో, దట్ మీన్స్ ఎక్స్ బై పి ఆఫ్ ఎక్స్, ఈ యొక్క ఫామ్లో తీసుకొస్తే దాన్ని సెట్ బిల్డర్ ఫార్మేట్ అంటారు. సెట్ బిల్డర్ ఫార్మేట్. సో ఈ విధంగా సెట్స్ని రిప్రజెంట్ చేస్తారు. సెట్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటినీ ఎలిమెంట్స్ అంటారు. ఆ ఎలిమెంట్స్ ని కామాలు కామాగా పెడితే అది రోస్టార్ ఫామ్ అవుతుంది, లేదా ఎక్స్ బై పిఎక్స్ ఫార్మేట్ లో పెడితే అది సెట్ బిల్డర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఏ సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ లెస్ దాన్ 6, ఇక్కడ టైపింగ్ లో లెస్ దాన్ 6. ఇఫ్ ఏ ఈజ్ ఏ సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 6, 6 కంటే తక్కువగా ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ ఏంటి? సెట్ మీరే ఫామ్ చేసేయాలి. 1 2 3 4 5, ఇవి న్యాచురల్ నెంబర్. 6 కంటే లెస్ దాన్ 6, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అనలేదు. ఆ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. లెస్ దాన్ 6 అన్నారా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అన్నారా? సో లెస్ దాన్ 6 అన్నారు కాబట్టి 1 2 3 4 5 ఇది అన్నమాట. సో ఇది ఇప్పుడు సెట్ అయింది. ఏ ఫార్మెట్ ఇది? సెట్ లో ఉన్నటువంటి రోస్టార్ ఫామ్. కామాలు పెట్టారు కాబట్టి రోస్టార్ ఫామ్. అదే సెట్ బిల్డర్కి వచ్చేసరికి సేమ్, ఇక్కడ ఈజ్ ఏ వోవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని ఎలా అన్నావో, ఇక్కడ కూడా ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ అండ్ కండిషన్ చూడండి. ఇక్కడ దీని అర్థం చూడండి. ఇక్కడ ఈ యొక్క కండిషన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 6. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 6, 6 కంటే తక్కువ ఉండాలి. ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్, అంటే 1 ఈక్వల్ టు అన్నాం కాబట్టి 1 కూడా ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ అనేది 1కి 6కి మధ్యలో ఉండాలి. ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చారు కాబట్టి, అదే ఇక్కడ చూడండి 1 లెస్ దాన్ ఎక్స్, 1 లెస్ దాన్ ఎక్స్, సారీ 1 గ్రేటర్ దాన్ ఎక్స్, ఇక్కడ 1 గ్రేటర్ దాన్ ఎక్స్, సారీ గ్రేటర్ దాన్ కదా, లెస్ దాన్ కాదు, గ్రేటర్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 6. ఇప్పుడు సెట్ ఏమైందో చెప్పండి దీనికి. 1 గ్రేటర్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 6, ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి చెప్పమ్మా తేజ? 2 2 3 4 5 సార్. 2 3 4 5 ఇదే. అదే ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అన్నాను అనుకోండి, 6 కూడా ఇంక్లూడ్ అవుతుంది సార్. 6 కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో అది కండిషన్. చాలా మంది ఉండేటువంటి కన్ఫ్యూజన్స్ ఏంటి అంటే, దీని అర్థం తెలుసుకోవాలి. ఈ లెస్ దాన్ అంటే ఒక వాల్యూ సపోజ్ 10 లెస్ దాన్ ఎక్స్ లెస్ 10 10 గ్రేటర్ దాన్ తీసుకుంటే 10 గ్రేటర్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 14. దీని మీనింగ్ చెప్పండి. 10 గ్రేటర్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 14. 11, 12, 13. 10 గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే 10 కంటే ఎక్కువ ఉండాలి. అంటే 11 12 మళ్ళీ 14 ఉండదు, అంటే 14 కంటే బిలో ఉండాలి. లెస్ దాన్ 14 అన్నాం కాబట్టి. సో ఎప్పుడు కూడా ఈ సెట్స్, ఈ యొక్క కండిషన్స్ రేపు తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు, లేదా ఇంటిగ్రేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి యొక్క కండిషన్స్ అనేది ఉంటాయి. అంటే ఎక్స్ అనేది ఇన్ బిట్వీన్ 10 14 మధ్యలో ఉండాలి. అది 10కి ఈక్వల్ అవ్వచ్చు, లేదా లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవ్వచ్చు. ఆ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారా
అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఈ రెండు డిఫరెంట్ ఫామ్స్ అర్థం చేసుకోవడానికి నేను ఇది చెప్పాను. రోస్టర్ ఫార్మేట్ అంటే కామాస్లో ఇచ్చేసేస్తారు. అదే సెట్ బిల్డర్ అంటే ఇలా ఇచ్చేస్తారు. ఏ ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ కండిషన్ ఇది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అనమాట. ఓకే, నెక్స్ట్ మనం జనరల్గా సెట్స్లో వాడేటువంటివి మీకు నెంబర్స్ తెలుసు. ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్, ఎన్ అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, జెడ్ అంటే సెట్ ఆఫ్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ అంటే మనం 0 1 2 3 4 ఇలా రాసుకుంటా ఉంటాం కదా, -1 దగ్గర నుంచి. నెక్స్ట్ క్యూ వచ్చేసరికి రేషనల్ నెంబర్స్, క్యూ రిప్రజెంటేషన్ వచ్చేసరికి రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఆర్ ఈజ్ ద రియల్ నెంబర్ సింబల్. ఈ 4 మీకు 10th క్లాస్ బేసిక్స్లోనే వచ్చి ఉంటాయి. ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్, జెడ్ అంటే ఇంటిజర్స్, ఆర్ అంటే రియల్ నెంబర్స్. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సెట్ ఆఫ్ ఎన్ అనగానే న్యాచురల్ నెంబర్, సెట్ ఆఫ్ జెడ్ అనగానే మనకి ఇంటిజర్స్ రావాలి. సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆర్ అంటే సెట్ ఆఫ్ రేషనల్, ఇక్కడ క్యూ అంటే రేషనల్ నెంబర్స్, ఆర్ అంటే రియల్ నెంబర్స్. అక్కడ కన్ఫ్యూజన్ అవ్వదు. న్యాచురల్ నెంబర్స్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం, ఇంటిజర్స్ అంటే జెడ్, రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి క్యూ, నెక్స్ట్ రియల్ నెంబర్స్ క్యాపిటల్ ఆర్. ఇది ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఒకసారి చూడండి. సెట్స్, సెట్ అంటే ద డిఫైన్డ్ ఫాలోయింగ్, ఇక్కడ వచ్చేసరికి డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇలా ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా కంబైన్డ్గా రాసింది. నేను దీనికి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏంటి అంటే ఏ సెట్ ఆఫ్ ట్రిపుల్ టెక్స్ట్ బుక్స్ అంటే అన్ని సబ్జెక్ట్స్ రావాలి. అది కాకుండా వేరే బ్రాంచ్ కనుక వస్తే కనుక అది సెట్ అవ్వదు. ఈ యొక్క ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, ఇంజనీరింగ్ బ్రాంచ్, ఈ 7 కలిపి ఒక సెట్, అది ఫుల్ఫిల్ అయినట్టు సెట్ అనేది. సో అదే మనం చెప్పింది ఇందాక. ఎవరు అడిగారు లేట్గా వచ్చిన వాళ్ళు, అదొకసారి చూసుకోండి. సార్ ఆ సెట్ లోకి ఇంజనీరింగ్ మెకానిక్స్ యాడ్ కూడా సార్. అప్పుడు 8 ఎలిమెంట్స్ ఎయిట్ ఎలిమెంట్స్ రాదు. ఎందుకు అంటే 8 ఎలిమెంట్స్ ఇంజనీరింగ్ మెకానిక్స్ వస్తే అది ట్రిపుల్ ఈ బ్రాంచ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు కదా. మీకు ఇది ఇప్పుడు అంటే సెట్ అంటే ఏ ఎలిమెంట్స్ అయినా ఉంటాయి. ఇక్కడ చూడండి, సెట్ ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అన్నాం, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాం. ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ నే మనం తీసుకోవాలి. అలానే ఇప్పుడు ఏమన్నాం, సెట్ ఆఫ్ ట్రిపుల్ ఈ సబ్జెక్ట్స్ అన్నాం. అంటే ఏమవుతుంది, ఓన్లీ ఆ ట్రిపుల్ ఈ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సెట్ లో కూడా కండిషన్స్ పెట్టొచ్చు ఉంటాయా సార్? ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ. తర్వాత ఎలిమెంట్స్ అంటే ఏంటో చెప్పాము, రిప్రజెంటేషన్ రోస్టర్ ఫామ్ లో చెప్పాము. అలానే సెట్ బిల్డర్ అనేది ఫార్మేట్ లో కూడా మనం తీసుకొచ్చేద్దాం. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ సెట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ సెట్స్ లోకి వచ్చేసరికి కొన్ని ఫైనైట్ సెట్స్, ఇన్ఫైనైట్ సెట్స్ అని ఉంటాయి. ఫైనైట్ సెట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లిమిటెడ్గా ఉంటుంది. ఫైనైట్ అంటే లిమిటెడ్. అదే అంటే మీనింగ్ చూడండి, ఏ సెట్ హ్యావింగ్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సపోజ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5, ఇలా 5 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోండి. సో ఇదేమవుతుంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లిమిటెడ్గా ఉన్నాయి. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫైనైట్ సెట్ అంటారు. ఫైనైట్ సెట్ అంటారు అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లిమిటెడ్గా ఉంటే కనుక వాటిని ఈ ఫైనైట్ సెట్ అంటారు. అదే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్లిమిటెడ్గా ఉన్నాయి. సపోజ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 ఎట్సెట్రా అప్ టు ఇన్ఫినిటీ, నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. సో దాన్ని ఏమంటారంటే ఇన్ఫైనైట్ సెట్ అంటారు. 2 రకాలు, ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్లోకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనకి లిమిటెడ్గా ఉంటాయి, దాన్ని ఫైనైట్ సెట్ అంటారు. ఇన్ఫైనైట్ సెట్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది
అన్కౌంటబుల్ అనమాట. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దాన్ని ఇన్ఫైనైట్ సెట్స్ అని అంటారు. ఇన్ఫైనైట్ సెట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే ఏంటంటే మనకి అసలు ఎలాంటి ఎలిమెంటు లేదు. దీన్ని ఏమంటారంటే నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ అంటారు. జనరల్గా దీన్ని ఎక్కడ కూడా మనం యూజ్ చేయం. లేదా వాయిడ్ సెట్ అంటారు. మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం చెప్తున్నా. ఎలాంటి ఎలిమెంట్స్ లేకుండా సింపుల్గా ఒక బ్రాకెట్ పెట్టేసి వదిలేస్తే అదేంటి అంటే నల్ సెట్ అంటారు. నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్, ద సెట్ హ్యావింగ్ నో ఎలిమెంట్. ఎలిమెంట్ అనేది లేదు అంటే దాన్ని ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్ అంటారు. దాని రిప్రజెంటేషన్ వచ్చేసరికి ఇలా 5తో రిప్రజెంట్ చేస్తారు, లేదా సింపుల్గా నార్మల్ కర్వ్డ్ బ్రాకెట్స్ పెట్టేసి వదిలేస్తారు. సో దాన్ని ఎంటీ సెట్ అని అంటారు. దీనికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 0 మాత్రమే ఉందనుకోండి. సపోజ్ 0 <x <1. ఇప్పుడు చూడండి, ఇది ఒక కండిషన్గా చెప్తున్నాను ఆయన. 0 <x <1. 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ ఏదైనా ఉంటుందా నెంబరు? ఉంటే డెసిమల్స్ ఉంటుంది, కానీ మనకు కావాల్సింది ఏంటి? నెంబర్స్ అనేది కావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎలాంటి ఎలిమెంట్ కూడా లేదు. సో ఇది దేనిగా ట్రీట్ చేస్తారు అంటే ఎంటీ సెట్గా ట్రీట్ చేస్తారు. 0 <x <1 అంటే ఎక్స్ అనేది 0 కంటే 0 <x <1. ఇది నెక్స్ట్ ఎంటీ సెట్ అంటే అదండి దాని మీనింగ్. తర్వాత నాన్ ఎంటీ సెట్. నాన్ ఎంటీ సెట్ అంటే మనం రెగ్యులర్గా చూసేటువంటి అన్ని అన్ని నార్మల్ సెట్స్, ఫైనైట్ సెట్ కావచ్చు, ఇన్ఫైనైట్ సెట్ కావచ్చు, ఏదైనా కానీ. అంటే సపోజ్ ప్రతి దాంట్లోనూ కూడా ఎలిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి సెట్ అనేది. సో ఏదో ఒక ఎలిమెంట్ అయినా ఉంటే గనక, ఒక ఎలిమెంట్ 1 or 2 ఎలిమెంట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ దాన్ని నాన్ ఎంటీ సెట్ అంటారు. ఎంటీ సెట్కి నాన్ ఎంటీ సెట్కి డిఫరెన్స్ అది. అంటే ఆ సెట్లో ఎన్నో కొన్ని ఎలిమెంట్స్ ఉంటే గనక అది నాన్ ఎంటీ సెట్ అంటారు. వేరాస్ అసలు ఒక సెట్లో ఒక సింగిల్ ఎలిమెంటే ఉంది. ఐడియల్గా సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఉంది. ఆ సింగిల్ ఎలిమెంట్ సపోజ్ ఇలా ఉంది, సెట్ ఏ = 1 అని. ఓకే, ఇదేమవుతుందంటే సింగిల్టన్ సెట్ అవుతుంది. సింగిల్టన్ సెట్, ఏ సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటే గనక అది సింగిల్టన్ సెట్ అంటారు. ఏ సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఎలిమెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సింగిల్ సెట్ అంటారు. నెక్స్ట్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ ఏంటంటే ఇక్కడ అన్ని, దట్ మీన్స్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అండర్ కన్సిడరేషన్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ సెట్. విచ్ ఆర్ అండర్ యూనివర్సల్ సెట్ అంటే ఒక నెంబర్ ఆఫ్ డిఫరెంట్ నెంబర్స్ అనేవి తీసుకున్నాం. డిఫరెంట్ నెంబర్ సపోజ్ యూ అనేది తీసుకుంటే దాంట్లో ఇంకా ఏదైనా కానీ, ఎన్ని నెంబర్స్ అయినా కానీ మనం పెట్టుకుంటా వెళ్తూ ఉంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ = 1 2 3 ఇలా ఒక సెట్ తీసుకున్నా. నెక్స్ట్ అలానే బి = 2 4 5 6 ఇలా తీసుకున్నా. 2 4 5 6. నెక్స్ట్ సి ఇంకొక సెట్ తీసుకున్నా. 1 3 5 7 ఇలా డిఫరెంట్ సెట్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కామన్ ఇక్కడ ఏమున్నాయి, 1 1 2 3 2 4 5 6 1 3 5 7. ఇక్కడ ఏమైందంటే యూనివర్సల్ సెట్కి వచ్చేసరికి వీటన్నిటిని కలిపేస్తాను. 1 2 3 4 5 6 7. సో వీటన్నిటిని కాంబినేషన్తో ఈ యొక్క ఆల్ ఏబిసి అన్నిటినీ కూడా, అన్ని ఏబిసిలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ని కలిపి ఒక సెట్గా రాశాను. ఓకే, ఒక సెట్గా రాశాను. సో దాన్ని ఏమంటారంటే యూనివర్సల్ సెట్ అంటారు. ఓకే, సో ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అండర్ కన్సిడరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ సెట్. ఓకే, పాసిబుల్ కండిషన్స్ అన్నిటిని కూడా. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ వచ్చేసరికి మీకు మేజర్గా
చూడండి, ఈ టూ సెట్స్ ఏ అండ్ బి, two sets A and B are said to be equal if they contain exactly the same elements. Same elements అంటే సపోజ్ A ఈక్వల్ టు సెట్ 1 2 3 ఇలా ఉంది. B అనేది కూడా సేమ్ అదే ఎలిమెంట్స్ ఉంటే 1 2 3 సేమ్ వాల్యూతో ఉంటే కనుక దాన్ని ఏమంటారు అంటే దాన్ని ఈక్వల్ సెట్స్ అంటారు. ఓకే, ఈక్వల్ సెట్స్. అయితే ఆర్డర్ మారొచ్చండి. ఒకసారి చూడండి, ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు 1 2 3, సి ఈక్వల్ టు సపోజ్ 2 3 1, 2 3 1, 2 3 1. ఇప్పుడు చూడండి, ఏలోను బిలోను సిలోను ఉన్నటువంటి ఎలిమెంట్స్ కామనే. ఏమేమి ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. కానీ దాని యొక్క ఆర్డర్ అనేది మార్చి రాశారు. సో కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఎలిమెంట్స్ అనేది సేమ్ అయితే వాటిని ఈక్వల్ సెట్స్ అంటారు. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అయితే కనుక దాన్ని ఈక్వల్ సెట్స్ అంటారు. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అంటే దట్ మీన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాదు, ఇక్కడ టోటల్ ఆల్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. వేరేస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ దాన్ని ఏమంటారంటే ఈక్వివాలెంట్ సెట్. ఈక్వల్ సెట్కి ఈక్వివాలెంట్ సెట్కి డిఫరెన్స్ అనేది ఉంది. ఈక్వల్ సెట్కి ఈక్వివాలెంట్ సెట్స్కి డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే ఇక్కడ చూడండి, టూ ఫైనైట్ సెట్స్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఈక్వివాలెంట్ ఇఫ్ దే హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద బి ఈక్వల్ టు కూడా 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సి సెట్ సి ఈక్వల్ టు 3 ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సెట్స్ అన్నిటిని ఏమంటారంటే ఈక్వివాలెంట్ సెట్స్ అంటారు. వెరస్ సెట్ ఏలో 1 2 3 4 5 ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఈక్వల్ టు 5 ఉన్నాయి. వెరస్ బిలోకి వచ్చేసరికి 1 2 3 ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద బి సెట్ వచ్చేసరికి 3నే ఉన్నాయి అనుకోండి. ఈ ఏను బి రెండు కూడా ఈక్వివాలెంట్ సెట్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఈక్వల్ సెట్ అంటే రెండు సెట్స్లోనూ కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఎలిమెంట్స్ బిలో కూడా ఉండాలి. అలాంటి సెట్స్ని ఏమంటారు అంటే ఈక్వల్ సెట్స్ అంటారు. వెరాజ్ ఈక్వివాలెంట్ సెట్స్ వచ్చేసరికి ఏలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బిలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి ఈక్వల్ అయితే చాలు. ఓకే, అలాంటి వాటిని నెంబర్ ఆఫ్ సపోజ్ ఇక్కడ చూడండి 1 2 3 4 5. నెక్స్ట్ బిలోకి వచ్చేసరికి సపోజ్ ఇంకో సెట్ తీసుకుంటున్నా 5 6 7 8 9. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బి రెండు కూడా ఈక్వివాలెంట్ సెట్స్ అంటారు. ఓకే, అర్థమైందండి? ఈక్వల్ సెట్స్ అంటే అవి. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ అనేవి ఉన్నాయి. ఏమేమి సెట్స్ చూసాం మనం? ఫస్ట్ వచ్చేసరికి ఫైనైట్ సెట్ అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఫైనైట్ సెట్ అన్నాం. అదే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక దాన్ని అంటే నెంబర్ ఆఫ్ అండర్స్వాన్ ఎట్సెట్రా అని పెట్టుంటాయి, దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అన్నారు. ఓకే, వెరాస్ నెక్స్ట్ ఎంటీ సెట్ అంటే ఒక సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేదు అంటే దాన్ని ఎంటీ సెట్ అంటారు. నాన్ ఎంటీ సెట్ అంటే అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అన్నా ఉండాలి, దాన్ని నాన్ ఎంటీ సెట్ అంటారు. వెరాస్ సింగిల్టన్ సెట్ అంటే ఆ యొక్క సెట్లో ఒకే ఒక్క ఎలిమెంట్ ఉంటే కనుక సింగిల్టన్ సెట్ అంటారు. ఒకే ఒక్క ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటారు. వెరాస్ యూనివర్సల్ సెట్కి వచ్చేసరికి సపోజ్ ఒక 3 or 4 సెట్స్ ఉన్నాయి. ఆ సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి ఒక సెట్గా కనుక మనం క్రియేట్ చేస్తే అదే యూనివర్సల్ సెట్. దాని డెఫినేషన్ వచ్చేసరికి ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అండర్ కన్సిడరేషన్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ సెట్స్. నెక్స్ట్ ఈక్వల్కి వచ్చేసరికి ఆల్ ఎలిమెంట్స్ విల్ బి ఈక్వల్. వెరాజ్ ఈక్వివాలెంట్ సెట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే చాలు. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దాంట్లో 5 ఉంటే దీంట్లో కూడా 5 ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం ఈక్వివాలెంట్ సెట్ అని అంటారు. ఓకే, సో వీటిలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అడగండి. దాని తర్వాత అసలు దాంట్లో ఉండేటువంటి సింబల్స్, దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేస్తాము,
సూపర్ సెట్ అంటే ఏంటి, సబ్ సెట్ అంటే ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ సింబల్ ఏంటో చెప్పండి. A is subset to B. ఏ ఈజ్ సబ్సెట్ టు బి. ఓకే, వెరాస్ ఇక్కడ చూడండి నాట్ సబ్సెట్. వెరీ గుడ్. సో వీటి గురించి నెక్స్ట్ 10 minutes ఆగి మరలా కంటిన్యూ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి ఇప్పుడు వరకు ఉన్నటువంటి అట్లా. ఇక్కడ సెట్స్ అండ్ రిలేషన్స్ నుంచి మీకు ఎస్బిటిఈటి ఫార్మేట్లో వచ్చేటువంటిది 3 marks వస్తుందండి. ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు, అసలు ఈసెట్లో కూడా సిలబస్ లేదు. ఓన్లీ ఎస్బిటిఈటి అంటే బోర్డ్ ఎగ్జామ్లో మాత్రమే ఒక 3 marks రావడం జరుగుతుంది. కానీ ఈ సెట్స్ అనేది నేర్చుకుంటే రేపు మీకు ఫ్యూచర్లో ప్రాబబిలిటీ అండ్ స్టాటిక్స్ అని ఉంటుంది. ప్రాబబిలిటీ అండ్ స్టాటిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మీకు డిప్లొమా సెకండ్ ఇయర్లో ఉంటుంది, నెక్స్ట్ బీటెక్లో కూడా ఉంటుంది అనమాట. ఈ యొక్క సబ్జెక్ట్లో ఈ యొక్క చాప్టర్లో ఈ సెట్సే ఇంపార్టెంట్గా ఉంటాయి. అంటే డైస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో. డైస్ అనేది ఎప్పుడన్నా చూసారా, ఆడారా ఎప్పుడన్నా? డైస్ లూడో ఆడుంటారు కదా, లూడో. దాంట్లో ఏంటి, ఒక 1 dot 2 dots, నెక్స్ట్ 4 3 4 అలా వస్తుంది కదా. సో ఆ డైస్ ప్రాబ్లమ్స్లోను నెక్స్ట్ ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే పేకాట అంటారు. ఆ ప్లేయింగ్ కార్డ్స్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట, ప్రాబబిలిటీ అండ్ స్టాటిక్స్లో. నెక్స్ట్ హెడ్ టైల్స్, కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్లో హెడ్ టైల్ దాంట్లో కూడా మనకి ప్రాబిలిటీ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా ఉంటుంది. సో అలా ఆ చాప్టర్స్లో మనకి ఈ యొక్క సెట్స్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఒక 10 minutes గ్యాప్ తీసుకోండి, తర్వాత మళ్ళా రీలాగిన్ అవుదాం. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు వరకు చెప్పినటువంటి వాటి మీద ప్రాబ్లమ్స్